హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈ రోజు నుంచి మనము మన ఛానల్లో మరి తెలంగాణ కోర్టు ఉద్యోగాలు మరియు తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే ఎంసీక్యూస్, నాట్ ఓన్లీ దీస్ టూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్గా ఎగ్జామ్లో అడిగినటువంటి జీకే క్వశ్చన్స్ అన్నీ కూడా మీ ముందుకైతే తీసుకురావడము జరిగింది. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. క్లాసెస్ చాలా చాలా బాగుంటాయి. ఓకేనా? అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు రిపబ్లిక్ డే ఆఫర్లో కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ క్లాసెస్ విన్న తర్వాత వీటిని కూడా వినండి. చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ ఎంసీక్యూస్. ఇంకా ఎవరైనా తెలంగాణ కోర్టు ఎగ్జామ్కి సంబంధించిన కోర్సు కానీ, ఓకేనా, లేదా ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు కానీ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ జాతీయ గీతం జనగణమనను రచించింది ఎవరు? హూ కంపోజ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ జనగణమన? ఎవరండి? ఆప్షన్ బి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశ జాతీయ గీతాన్ని రచించారు. దీనిని మొదటిసారిగా 1911లో కోల్కతా కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఆలపించడం జరిగింది. నెక్స్ట్, పింక్ సిటీ, గులాబీల నగరం అని భారతదేశంలో ఏ నగరానికి పేరు? విచ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ద పింక్ సిటీ? ఏంటండి? ఆప్షన్ ఏ, జైపూర్ అండి. రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్ రాజధాని కూడా జైపూర్. ఓకే. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ను పింక్ సిటీ అంటారు. అక్కడ భవనాలు గులాబీ రంగులో ఉండడం వల్ల ఈ పేరు రావడం అయితే జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏంటి? విచ్ స్టేట్ యాజ్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా? ఏంటండి? మధ్యప్రదేశ్. ఓకేనా? మధ్యప్రదేశ్లో అత్యధిక అడవులైతే ఉండడాన్ని మనము చూడవచ్చు. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. ప్రస్తుత ఇస్రో చైర్మన్గా ఎవరున్నారు? ప్రస్తుతము ఇస్రో చైర్మన్గా ఎవరున్నారు 2026 జనవరి నాటికి? ఎవరున్నారండి? కామెంట్ చేయండి మీకు తెలిస్తే. తెలిసిన వారందరూ కామెంట్ చేయండి. తెలియకపోతే ఇస్రో అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే. విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత? అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు కంటెస్ట్ ఫర్ లోక్సభ? ఎన్ని సంవత్సరాలు ఉండాలండి? ఆప్షన్ బి, 25 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా? మరి స్థానిక సంస్థలకు పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు ఉండాలి. లోక్సభకు 25 సంవత్సరాలు ఉండాలి. రాజ్యసభకు 30 సంవత్సరాలు అయితే కంపల్సరిగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, భారతదేశపు మిస్సైల్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఎవరినండి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పిలుస్తారు. బాలిస్టిక్ క్షిపణి మరియు వాహక నౌక సాంకేతికత అభివృద్ధిలో ఆయన కృషికి ఈ పేరు రావడము జరిగింది. నెక్స్ట్,
భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏది? డ్యామ్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ సి హీరాకుడ్. ఓకే, హీరాకుడ్ ఒడిషా రాష్ట్రంలో ఉంటుంది. ఒడిషాలోని మహానదిపై నిర్మించిన హీరాకుడ్ ఆనకట్ట భారతదేశంలో అతి పొడవైనది. నెక్స్ట్, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు ఉంటారు? హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఎవరుంటారండి? ఆప్షన్ బి ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉంటారు. మంత్రిగా ఎవరైతే పదవిలో ఉంటారో వారే నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉండడము జరుగుతుంది. వివరాలు చూద్దాం. భారత ప్రధానమంత్రి ఎల్లప్పుడూ నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా చైర్మన్గా ఉండడము జరుగుతుంది. నీతి ఆయోగ్ని ఇంతకుముందు మనము ప్రణాళికా సంఘం ఉండేదండి. ప్రణాళికా సంఘంలో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది 2015 జనవరి 1 నుండి. ఓకే, నెక్స్ట్, అజంతా మరియు ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్ర. అజంతా మరియు ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, గాడ్స్ ఓన్ కంట్రీ, దేవుని సొంత దేశం అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద గాడ్స్ ఓన్ కంట్రీ? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. కేరళ రాష్ట్రాన్ని దాని ప్రకృతి సౌందర్యం కారణంగా గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా? ఎవరండి? ఇందిరాగాంధీ గారు. ఓకేనా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్? ఎప్పుడండి? 2005వ సంవత్సరంలో సమాచార హక్కు చట్టము అమల్లోకి వచ్చింది. వివరాలు చూద్దాం. సమాచార హక్కు చట్టం 2005లో ఆమోదించబడింది మరియు అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ అ దక్షిణ గంగా ఆర్ దక్షిణ గంగా ఆఫ్ సౌత్? ఆప్షన్ సి అండి, గోదావరికి ఈ పేరుందండి. అంతేకాకుండా దీనికి ఇండియన్ రైన్ మరియు వృద్ధ గంగా అని కూడా పేరు. ఓకే, భారతదేశ కరెన్సీ చిహ్నంను ఎవరు రూపొందించారు? భారతదేశ కరెన్సీ చిహ్నం ఎవరండి? హూ డిజైన్ ద ఇండియన్ కరెన్సీ సింబల్? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉదయ్ కుమార్ గారు. ఓకే, ఐఐటి స్టూడెంట్ అండి వీరు. ఉదయ్ కుమార్ గారు భారతీయ రూపాయి చిహ్నాన్ని రూపొందించారు. దీన్ని 2010లో భారత ప్రభుత్వము స్వీకరించింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? విచ్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా? ఏంటండి? భారతరత్న అండి. ఓకే, భారతరత్న భారతదేశంలో అత్యంత పౌర పురస్కారం అండి. మరి సైనికులకి ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ఏంటండి? పరమవీర చక్ర అత్యున్నత సైనిక పురస్కారం. ఓకే, నెక్స్ట్, కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యము? కూచిపూడి ఈజ్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్? ఏంటండి? ఆంధ్రప్రదేశ్. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యము. తమిళనాడుకు భరతనాట్యము, కేరళకి కథకళి ప్రసిద్ధి. ఓకే, నెక్స్ట్, 1857 తిరుగుబాటు ఇక్కడ ప్రారంభమైంది? వేర్ డిడ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 స్టార్ట్? ఆప్షన్ బి అండి, మీరట్లో స్టార్ట్ అయిందండి. ఇక్కడ మీరట్, ఉత్తరప్రదేశ్. 1857 సిపాయిల తిరుగుబాటు, దీన్నే మనము మొదటి స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొంటాము. మరి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఇది ప్రారంభమైంది. నెక్స్ట్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు స్పేస్? ఎవరండి? రాకేష్ శర్మ. ఆప్షన్ బి. స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ 1984లో సోవియట్ యూనియన్ సహకారంతో అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు. నెక్స్ట్ వన్, భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అనే నగరానికి పేరు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ సి బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే ఇది భారతదేశపు ఐటీ పరిశ్రమల ప్రధాన కేంద్రము. ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్. స్వాతంత్ర్య భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ బి అండి, లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్. చూద్దాం. లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్. మరి సి రాజగోపాలాచారి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, రెండింటి కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. నెక్స్ట్. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది విస్తీర్ణంలో? విచ్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? ఆప్షన్ బి గోవా. విస్తీర్ణం పరంగా గోవా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం. జనాభా పరంగా సిక్కిం అతి చిన్నది. ఓకే. విస్తీర్ణం పరంగా గోవా అతి చిన్నదండి. మరి జనాభా పరంగా అతి చిన్నది ఏంటి? సిక్కిం, ఈశాన్య రాష్ట్రం. ఓకే. నెక్స్ట్ వన్. రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు? హూ అడ్మినిస్టర్స్ టు ఓత్ ద ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారండి? ఆన్సర్ ఆప్షన్ సి, భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. నెక్స్ట్. భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహం లేదా దండి యాత్ర ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ ద సాల్ట్ సత్యాగ్రహ టు టేక్ ప్లేస్ ఇన్ ఇండియా? ఇప్పుడు 1930 మార్చ్. ఓకే, మార్చి 12 ఆ టైంలో అయితే ఉప్పు సత్యాగ్రహం జరిగిందండి, మార్చి 12న. నెక్స్ట్ వన్. ప్రస్తుతము భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ కరెంట్లీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ బి, మొత్తము 6 ఉన్నాయండి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆస్తి హక్కు అంతకుముందు 7 ఉండేదండి యాక్చువల్గా. అయితే ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి 300 ఆర్టికల్లో పొందుపరచడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే. నెక్స్ట్. గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద గేట్వే ఆఫ్ ఇండియా లొకేటెడ్? ఆప్షన్ బి అండి, ముంబైలో ఉంది గేట్వే ఆఫ్ ఇండియా. ఇండియా ఎక్కడ ఉందండి? ముంబైలో కలదు. గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది. ఇది ఇండియా గేట్ న్యూఢిల్లీలో ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా వేరు అండ్ ఇండియా గేట్ అనేది వేరు. రెండు కూడా డిఫరెంట్ అండి. రెండింటి మధ్య తేడా అయితే మనము గమనించాలి. నెక్స్ట్ వన్. జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేటెడ్? ఓకే. ఎప్పుడండి? ఆప్షన్ బి, ఆగస్ట్ 29న. మరి ఎందుకు జరుపుకుంటాం ఈ రోజే అంటే, హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటామండి. ఎందుకోసమండి? మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు. నెక్స్ట్. భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా? ఏంటండి? కేరళ. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినందున కేరళను స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నెక్స్ట్. లోక్సభ స్పీకర్ తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారు? టు హూమ్ డస్ ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ సబ్మిట్ ఇస్ అ రిజిగ్నేషన్? ఎవరికి ఇస్తారండి? డిప్యూటీ స్పీకర్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? లోక్సభ స్పీకర్ తన రాజీనామాను లోక్సభ డిప్యూటీ స్పీకర్కు సమర్పిస్తారు. నెక్స్ట్. భారతదేశపు జాతీయ జలచరము ఏది? విచ్ ఈజ్ ద నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ బి, గంగేటిక్ డాల్ఫిన్, అంటే గంగా నది డాల్ఫిన్. నెక్స్ట్ వన్. పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు? పంచాయతీరాజ్ వ్యవస్థ. విచ్ స్టేట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద పంచాయతీరాజ్ సిస్టమ్? ఏంటండి? ఆప్షన్ బి, రాజస్థాన్. 1959లో రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్. తెల్ల ఏనుగుల దేశమని దీనికి పేరు? విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్? ఓకే, చాలా ఎగ్జామ్స్లో అయితే ఇది అడగడం జరిగిందండి. ఆప్షన్ బి, థాయిలాండ్. ఓకే, థాయిలాండ్. థాయిలాండ్ను తెల్ల ఏనుగుల దేశమని పిలుస్తారు. నెక్స్ట్ వన్. భారతదేశంలో పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ యాజ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా? ఏంటండి? గుజరాత్. ఓకే, గుజరాత్ రాష్ట్రం భారతదేశంలో అత్యంత పొడవైన తీర ప్రాంతాన్ని సుమారు 1600 కిలోమీటర్లు కలిగి ఉంది. రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం మనం చూడవచ్చు. నెక్స్ట్. భారత జాతీయ గీతం వందే మాతరము ఏ నవల నుంచి గ్రహించబడింది?
ఫ్రమ్ విచ్ నావెల్ వాజ్ ద నేషనల్ సాంగ్ వందే మాతరం టేకెన్? ఆప్షన్ బి అండి ఆనందమఠ్. ఓకే, ఆనందమఠ్. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల నుంచి వందే మాతర గీతాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ వన్. లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ? ఎంత అండి? ఆప్షన్ బి 550. మరి 104వ రాజ్యాంగ సవరణ తర్వాత ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ తొలగించడంతో లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య 550గా ఉంది. గతంలో 552 ఉండేదండి. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ అయితే తొలగించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. పానిపట్టు మొదటి యుద్ధం ఎప్పుడు జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం. వెన్ వాజ్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఫాట్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1526లో జరిగింది. 1526. 1526లో బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య పానిపట్ మొదటి యుద్ధం జరిగింది. ఇది భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు దారితీసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. భారతదేశంలో మొట్టమొదటి రైలు ఎప్పుడు మరియు ఎక్కడ ప్రారంభమైంది? వెన్ అండ్ వే డిడ్ ద ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ ఇన్ ఇండియా? ఇక్కడండి 1853 ముంబై టు థానే మధ్య మొదటి రైల్వే లైన్ అయితే వేయడం జరిగింది. ఇది మొట్టమొదటి ప్యాసింజర్ రైల్ 1853 ఏప్రిల్ 16వ తారీఖున. నెక్స్ట్. ఫ్రాంటియర్ గాంధీ అంటే సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్రాంటియర్ గాంధీ? ఎవరినండి? ఆప్షన్ బి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి ఈ బిరుదు కలదు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారికి సరిహద్దు గాంధీ అని బిరుదుందండి. ఆయన ఖుదాయ్ ఖిద్మత్గర్ ఉద్యమాన్ని నడిపించారు. అంటే రెడ్ షర్ట్స్ అనేటువంటి దళాన్ని నడిపించారండి. ఓకే, నెక్స్ట్. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద ఎఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి? ఆప్షన్ బి అండి విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటండి? ఆప్షన్ బి స్కర్వీ. ఓకేనా? విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారండి. మరి దీని లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? చిగుళ్ళ నుంచి రక్తం అనేది కారుతుంది. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు ఎప్పుడు తగ్గించారు? వెన్ వాజ్ ద ఓటింగ్ ఏజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 to 18 years ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి 1979 సమయంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో దీన్ని తీసుకొచ్చారండి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇప్పుడండి 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ద్వారా. నెక్స్ట్. ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా సుందర్బన్ మరి ఏ దేశాలలో విస్తరించి ఉంది? సుందర్బన్ ఏ దేశాల్లో విస్తరించి ఉందండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఇండియా అండ్ బంగ్లాదేశ్లలో విస్తరించి ఉంది. సుందర్బన్ డెల్టా గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల ద్వారా ఏర్పడింది. ఇది భారతదేశం, పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లలో విస్తరించి ఉంది. నెక్స్ట్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి భారతీయ గవర్నర్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ఎవరండి? ఆప్షన్ బి సిడి దేశ్ముఖ్ అండి. ఎవరండి? సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ ఆర్బీఐ యొక్క మొదటి భారతీయ గవర్నర్. ఆస్బోర్న్ స్మిత్ మొత్తంగా మొదటి గవర్నర్, కానీ ఆయన బ్రిటిష్ వ్యక్తి. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో డైమండ్ గనులు ఎక్కడ ప్రసిద్ధి? వేర్ ఆర్ డైమండ్ మైన్స్ ఫేమస్ ఇన్ ఇండియా? ఎక్కడ మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి పన్నా. ఓకే, మధ్యప్రదేశ్లో డైమండ్ గన్లు అనేవి ఎక్కువగా ఉండడం మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఆర్య సమాజం స్థాపకులు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్? ఆప్షన్ బి అండి స్వామి దయానంద సరస్వతి. సమాజాన్ని స్థాపించింది ఎవరండి? దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు. వేదాలకు తరలిపోండి ఆయన నినాదము. ఓకేనా? నెక్స్ట్ వన్. భారతదేశ జాతీయ పుష్పం ఏది? విచ్ ఈస్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? ఏంటండి? తామర. ఓకే, తామర. ఇది స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీక. నెక్స్ట్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్? ఎప్పుడండి? జూన్ 21.
ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రము జనాభా పరంగా అతి చిన్నది? విచ్ స్టేట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సిక్కిం. జనాభా లెక్కల ప్రకారం 2011 సిక్కిం భారతదేశంలో అత్యంత జనాభా కలిగినటువంటి రాష్ట్రము. నెక్స్ట్ వన్, నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? వాట్ ఈస్ బ్లూ రెవల్యూషన్ రిలేటెడ్ టు? ఆప్షన్ బి అండి, ఫిష్ ప్రొడక్షన్, చేపల ఉత్పత్తికి సంబంధించింది. నీలి విప్లవం మత్స్య సంపద మరియు చేపల ఉత్పత్తికి సంబంధించింది. వైట్ రెవల్యూషన్ అంటే పాల ఉత్పత్తి. ఓకే. నెక్స్ట్, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది మౌర్య ఎంపైర్? ఎవరండి? ఆప్షన్ బి, చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని సహాయంతో నంద వంశాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, భారత ప్రామాణిక సమయం ఏ రేఖాంశంపై ఆధారపడి ఉంటుంది? ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ లాంగిట్యూడ్? ఆప్షన్ ఏ 82.5 తూర్పు రేఖాంశం అండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశమే మన భారతదేశ ప్రామాణిక సమయ రేఖాంశము. భారత ప్రామాణిక సమయము అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్ మీదుగా వెళ్ళే 82.5 తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కించబడుతుంది. ఇది గ్రీన్విచ్ సమయం కంటే 5.5 గంటల ముందుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రాశారు? హూ రోడ్ ద బుక్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ఇండియా? ఎవరు రాశారండి? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ 1942-46 మధ్య అహ్మద్నగర్లో ఈ కోటలో జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశారు. ఓకే. నెక్స్ట్, జిఎస్టీ పూర్తి రూపం ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్టీ? ఆప్షన్ బి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తువు మరియు సేవల పన్ను. ఇది భారతదేశంలో 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, హిమాలయ పర్వతాలను ఏ రకమైన పర్వతాలు అంటారు? వాట్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ ఆర్ ద హిమాలయాస్? ఆప్షన్ బి అండి, ఫోల్డ్ మౌంటైన్స్ అంటే అతి తరుణ మృత పర్వతాలు అండి ఇవి. ఓకే, ఆధునికమైనవి, లేటెస్ట్గా ఏర్పడ్డావి. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే నవీన ముడత పర్వతాలు. ఇవి టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల ఏర్పడ్డాయండి. ఓకే. నెక్స్ట్, జలియన్ వాలా బాగ్ మారణకాండ ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద జలియన్ వాలా బాగ్ మాస్కేర్ టేక్ ప్లేస్? ఆప్షన్స్ అండి, 1919. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్ వద్ద జనరల్ డయర్ కాల్పులకు ఆదేశించారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి, వూలార్ సరస్సు. జమ్మూ కాశ్మీర్లోని వూలార్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. మరి అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలికా, ఒడిశాలో ఉంటుంది. నెక్స్ట్, లోక్సభ సభ్యుని పదవి కాలం ఎంత? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ లోక్సభ మెంబర్? 5 years అండి, 5 సంవత్సరాలు. రాజ్యసభకు అయితే 6 సంవత్సరాలు. ఓకే. నెక్స్ట్, భారతదేశపు జాతీయ క్రీడ ఏది? విచ్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ ఇండియా? నోట్, officially India has a no national sport but field hockey is a widely considered. అసలు మనకు జాతీయ క్రీడ అంటూ లేదు, కానీ సాంప్రదాయంగా హాకీని అయితే పరిగణిస్తూ ఉంటారు. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1942 ఆగస్ట్ 8న క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది. ఈ మూమెంట్లో భాగంగానే గాంధీజీ గారు డూ ఆర్ డై నినాదం ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి న్యూక్లియర్ టెస్ట్ ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్? ఎక్కడండి? పోఖ్రాన్. ఓకే, 1974లో రాజస్థాన్లో ఈ యొక్క మొట్టమొదటి అణుపరీక్ష జరిగిందండి. ఏ పేరుతో? ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ పేరుతో దీన్ని నిర్వహించారు. నెక్స్ట్, భారత సైనిక దళాల సుప్రీం కమాండర్ ఎవరు? హూ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్? ఎవరు? రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి. నెక్స్ట్, గిర్ నేషనల్ పార్క్ ఏ జంతువులకు ప్రసిద్ధి? దేనికి ప్రసిద్ధి అండి? ఆసియా సింహాలకు ప్రసిద్ధి అండి. కేవలం ఆసియా సింహాలు ఇక్కడ మన గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే కనిపిస్తాయండి. ఓకే. వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు ఏది? విచ్ గ్యాస్ ఇస్ ద మోస్ట్ అబౌండెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్?
ఆప్షన్ సి అండి. నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 78% నైట్రోజన్ ఉంటుంది. ఆక్సిజన్ సుమారు 21% అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే ఎంసీక్యూస్ అండి. ఏపీఎస్ ఆర్టీ6 తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజరీ ఉద్యోగాలకు, పోలీసు ఉద్యోగాలకు, నెక్స్ట్ కోర్టు ఉద్యోగాలకు కూడా ఇవి చాలా చాలా ముఖ్యమండి. సో ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్డేట్ అవుతుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.